ఓం నమః శివాయ. భారతదేశ శిల్పకళా వైభవానికి ప్రతీకగా నిలిచే తమిళనాడు శిల్పులచే అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రంలో కొలువైన శ్రీ పుణ్యలింగేశ్వర స్వామికి అద్భుతమైన ఆలయాన్ని నిర్మిస్తున్నారు. అభాగ్యులకు తమ వంతు సహాయ సహకారాలను అందించాలనే మంచి మనస్సుతో హైదరాబాద్ పఠాన్ చెరువు నుండి వచ్చిన ఎస్ఎస్ఎస్ కుమారి గారు నిర్భాగ్యులకు అండగా నిలిచారు. ముందుగా శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని దర్శించుకుని కుటుంబ సభ్యులందరి పేర్లపై వారి గోత్రంపై పూజలు చేయించుకున్నారు. 3 కన్నుల వానికి స్వయంగా జలాభిషేకం చేసి అపురూపమైన ఆధ్యాత్మిక అనుభూతిని పొందారు. స్వామివారికి అలంకరించే పూలదండను నమస్కరించి కళ్లకు హత్తుకోగా అర్చకులు స్వామివారిని దివ్య మనోహరంగా పూలదండతో అలంకరించారు. ఈ సందర్భంగా స్వామివారికి నీరాజనం సమర్పించి భక్తులకు శివాశీస్సులు అందించారు. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. అనంతరం ఆలయంలో కొనసాగుతున్న హోమంలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. అనాథుల శాశ్వత పోషణ కోసం కడుతున్న శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ఆలయ పనులలో వారి వంతుగా ఇటుక అందించి శివాశీస్సులు పొందారు. అనంతరం ఆశ్రమ వ్యాన్ మీద సేవాశ్రమానికి చేరుకుని రక్షణాలయంలో జీవిస్తున్న మహిళా అభాగ్యులతో ప్రేమగా మాట్లాడి ఆప్యాయత పంచారు. సేవా మార్గంలో భాగంగా సేవామూర్తి ఎస్ఎస్ఎస్ కుమారి గారు అభాగ్యుల అన్నదానం నిమిత్తం, నూతన శివాలయ నిర్మాణ పనుల నిమిత్తం శక్తిమేర సాయం చేసి శంకరుని పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందారు. అదేవిధంగా సేవామూర్తి గిరీష్ రెడ్డి గారి తరపున నిర్భాగ్యుల అన్నదాన కార్యక్రమానికి సాయం చేసి మానవ సేవే మాధవ సేవ అని చాటారు. పరుల సేవలో సంతోషం పొందే సేవామూర్తి ఎస్ఎస్ఎస్ కుమారి గారి కుటుంబాన్ని ఆ పరమేశ్వరుడు సదా రక్షించాలని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి పుణ్యక్షేత్రం కోరుకుంటుంది. నా పేరు త్రిపులెస్ కుమారి, మాది పటాన్ చెరువు. నేను ఇక్కడ ఆశ్రమం చూద్దామని వచ్చాను. ఆశ్రమం అంతా బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది. భోజనం కూడా చేశాను. టెంపుల్ మట్టుకు అంతా బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః.